ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంపస్ ఆఫీస్ లో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుంచి అఖండ విజయాన్ని సాధించిన నేలకొండపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ నూతన సర్పంచ్లకు వార్డు మెంబర్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలుపుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు మరియు వార్డు సభ్యులు తమ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి నిబద్ధతతో పనిచేయాలని కోరారు. గ్రామ సర్పంచ్లు మరియు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పున్నం బ్రహ్మయ్య మరియు నాగమండి శ్రీనివాసరావు, నేలకొండపల్లి పట్టణ గడ్డ లక్ష్మయ్య, టౌన్ సెక్రటరీ ఎండి వాజిద్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తిరుమలాపురం ఆ తర్వాత ముద్దుగూడెం వార్డు సభ్యులందరూ రెడీగా ఉండండి. తిరుమలాపురం తర్వాత ముద్దుగూడెం సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు మిత్రులు, మా అక్కలు, చెల్లెళ్ళు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా గత నెల 14న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో అన్ని రకాలుగా ఎంత ఇబ్బంది ఉన్నా కష్టపడి గెలిచిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఓడిపోయిన వారికి మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దు, బాధపడొద్దు. ఖచ్చితంగా మనం పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఖచ్చితంగా మీకు మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరందరూ కూడా ఇదే రీతిలో ఇదే పోరాటాన్ని కొనసాగిద్దాం. గెలిచిన వార్డు మెంబర్లు, సర్పంచులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిజంగా మీరందరూ కూడా జస్ట్ ఒక వారం 10 రోజుల పట్నే ముందుగా మనం సిపిఎంతో మనం పొత్తు అనుకున్నాక మన దగ్గర ముఖ్యంగా రూరల్ మండలంలో 2 మండలాల్లో బాగా వర్కౌట్ అయింది. మీరందరూ కూడా ఎట్లాంటి అరమరికలు లేకుండా సిపిఎంతో మంచిగా గట్టిగా కలిసి పనిచేసి మంచి విజయాన్ని అందించారు. నిజంగా గెలుపు మనదే. మనం అధికారంలో లేవు, రకరకాలుగా బెదిరించినారు, రకరకాలుగా చేసినారు. మీ అందరికి తెలుసు అనుకుంటా. ఒక స్టేజ్లో వాళ్ళ వెర్రితనం ఎంత దూరం అయిందంటే మొత్తం నియోజకవర్గం అంతా అయినానో సైతం చెప్పారు. చెప్పుకున్నారా? అయిందా? మరి ఎందుకు కాలేదంటే ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా నియంత్రితము, దౌర్జన్యాలు పనికిరాదు. మనం జనాన్ని మన మంచి మనసుతోని మన మంచి పనులు చేసి గెలుచుకోవాలి. కానీ మనం తిట్టో కొట్టో బెదిరిస్తామంటే కూడా వినడు. ఇది ప్రజాస్వామ్యం. నిజమే కదా? ఇప్పుడు నేను అందరిని తిడితే మీరు ఎవరైనా ఇక్కడికి వస్తారు? ఎంత దూరం మంచిగా మాట్లాడితే ఇంకా 1000 మంది వస్తారు. నిజమే కదా? ప్రతి మనిషి మనకు అవకాశం ఉన్నది సహాయం చేయాలి, మంచిగా ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకోవాలి. దాంతో 10 మంది మన దగ్గరకు వస్తారు. కానీ నేను బెదిరిస్తా. యాక్చువల్గా మనం సరే ఇంకా కొంచెం గట్టిగా కష్టపడితే ఒక్కటి కూడా ఇనానిమస్ అయ్యేది కాదు. సరిగా నిజంగా కూడా లోకల్ ఎలక్షన్లో అసలు రకరకాల ఇబ్బందులు, నిలబడ్డాడు పాపం, పైసలు, కథ కార్ఖానం, చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. తెలుసు కదా, మీ అందరికీ తెలియదు ఏం లేదు. ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మనం కూడా సరే కానీ అన్నట్టుగా చూసినాం. కానీ ఖచ్చితంగా నేలకొండపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీపీ మనం గెలుస్తున్నాం. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో రూరల్ మండలం కొండపల్లి అవసరం లేదు మాది. ఖచ్చితంగా రూరల్ మండలం, కొండపల్లి మండలం జెడ్పీటీసీ, ఎంపీపీలు 2 గెలుస్తున్నాం. కూసుమంచి, తిరుమలాయపాలెం కూడా మంచి ఫైట్లో ఉంటాం. మనము అంటే చిన్న డిఫరెన్స్ వాళ్ళు గెలిచిన మనం గెలిచిన ఉంటుంది. ఈ 2 మాత్రం ఖచ్చితంగా గెలుస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇదే పోరాట స్ఫూర్తిని ఇంతకంటే ఇంకా మంచిగా కష్టపడి ఖచ్చితంగా గెలిపేయండి. ఇంకొక ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ అధికారులు సగం మంది వాళ్ళ మాట ఎవరు వింటలేరు. చూసినరా? నిజమేనా? బలవంతంగా వాళ్ళు నిప్పుల మీద ఉన్నట్టు ఉన్నారు పాపం అధికారులు. వాళ్ళు ఏమి చేయలేక, కక్కలేక, ముంగలేక ఉన్నారు. ఇంకో 1 year పోయినాక ఎవరు మాట విన్నాడు. ఖచ్చితంగా మనం మంచి చేస్తాం. మంచి నోటం చేయడానికి మన మాట వింటారు.
ఖచ్చితంగా 100% వచ్చే ఎలక్షన్లో వీళ్ళందరూ డిపాజిట్ల కోసం చూసుకోండి మీరు జనం నేనైతే జనాన్ని నమ్ముతా. మీ అందరూ కూడా గుర్తుందని కూడా బహుశా 18 ఎలక్షన్ల దీంట్లో మాతో తిరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. ఆ రోజు నాయకులంతా ఒక పక్క ఉన్నారు, మా పక్క జనం ఉన్నారు. గెలిచినాం కదా, గెలిచినామా? అట్లనే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జనం మనతో ఉంటారు, మనం ఎందుకంటే నేను ఏమంటున్నట్టు ఎప్పుడు కూడా నేను ఏ మనిషికి కూడా చెడు కావాలని కోరుకోరు. నాకు అవకాశం ఉంది తప్పకుండా సాయం చేయాలని చూస్తే ఎవరన్నా కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, అమ్మాయి బిడ్డ పిండి చేయాలని నాకు చూడగానే గుర్తొచ్చింది. మొన్న వచ్చిపోయింది పాప అమ్మాయి, నాకు చూడగానే గుర్తొచ్చింది, అరే పాపం మొన్న వచ్చిపోయింది అమ్మాయి అని. నేనేమంటున్నా అంటే మనకు అవకాశం ఉన్నది 10 మంది సాయం చేయాలి. అందరికీ చేయలేకపోవచ్చు, కానీ డెఫినెట్గా అవకాశం ఉన్నక్కడ మాత్రం తప్పకుండా మనం ఎంతమందికి ఎక్కువ సహాయం చేస్తే మనకంత మేలు జరుగుతుంది. మన దగ్గర ఎంత పైసలు ఉంటే అంత మేలు కాదు. మనం ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత మేలు జరగదు. మనం ఎంత ఎక్కువ మందికి సహాయం చేస్తే అంతమందికి మేలు జరుగుతుంది. బహుశా మీరందరూ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, ఊళ్ళో ఎవరన్నా కందాల ఉపేంద్ర రెడ్డిని తిట్టేటోళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉపేంద్ర రెడ్డి గారు మంచిగా ఉండాలని కోరుకుంటారు కదా, ఎందుకు? మరి నాకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి? నాకు నిజంగా సంతోషం, అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. జనం ఎంత మంచిగా ఉంటే నాకు అంత సంతోషం. నేను ఎప్పుడు కూడా డబ్బులు కోరుకోను. నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎంత ఎక్కువ మందిని సంపాదించుకోగలిగితే నాకు అంత నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటాను. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, మీరందరూ గట్టిగా కష్టపడి పనిచేయండి. వచ్చే ఎలక్షన్ల విజయం మనదే, ఖచ్చితంగా గెలుస్తాం. ఎంపీపీ, జెడ్పీటీసీ, నేలకొండపల్లి, బ్రహ్మాయం, మీరు అందరూ కూడా ఇంకా మన చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే కూడా ఒక మంచి టీం వేసుకొని మీరందరూ కూడా ఇప్పుడు ఇంకొకటి కూడా మీరు ఈ సందర్భంగా మీరు అందరూ కూడా చెప్పదలుచుకున్నా, నేను ఎక్కడన్నా ఎవరైనా ఏ ఊరు వాళ్ళని వస్తే వాళ్ళని ఏ ఊరు అని కానీ లేకపోతే మీ నాయకుడిని తీసుకురమ్మని ఎప్పుడన్నా అడిగాను? నేను అడగలేదు కదా. జనం ఎవరైనా డైరెక్ట్గా రావచ్చు, అర్ధరాత్రి వచ్చినా పలుకుతా. కాబట్టి మీరు అట్లాంటివన్నీ ఎక్కడ ఏమి అపోహలు పెట్టుకోకుండా, కొంతమంది ఏంటంటే వీళ్ళు లీడర్ వాళ్ళ లీడర్ కదా మనకి ఇట్లా చిన్న ఉన్నాయి అపోహలు. అట్లా కాకుండా మీరందరూ ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేసి గెలుద్దాం. ఇదే 2 ఎలక్షన్ల వరకు. తర్వాత కూడా ప్రజలకు మంచి చేసేదంటే ముందు ఉండాలా వద్దా? ఉందామా? ఎవరు మాట్లాడుతలేదు, కష్టం. ఖచ్చితంగా ప్రజలకు మంచి చేద్దాం, మన ఏరియాని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరూ గుర్తుందో లేదో 2016 అనుకుంటా మన పాతకాలకు నీళ్ళు ఇవ్వకుంటే సత్పల్లి తీసుకుపోయిన నీళ్లు. నేను అదే రోజున ఫస్ట్ చెప్పిన, ఫస్ట్ ప్రయారిటీ మా పాత కాలువ, పాలేరు చెరువు కింద ఫస్ట్ ప్రయారిటీ మా పాత కాలువ, మనది ఫస్ట్ ప్రయారిటీ మనది. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినాం. మీ తర్వాత కూడా 4-5 సందర్భాలు కూడా మనం ఫస్ట్ పాత కాలువకి నీళ్ళు ఇచ్చినాం. ఫస్ట్ మనది, తర్వాత సత్పల్లి, గిత్తుపల్లి, అంతే కదా. ఫస్ట్ మన ధర్మం మనకు రావాలి ఫస్ట్. సో కాబట్టి మీరందరూ కూడా దయచేసి గట్టిగా మంచిగా పనిచేయండి, చేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని, మన ప్రజలకు మరింత మనం మంచిగా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.